అనగనగా ఒక ఊరిలో కిరణ్ అనే యువకుడు ఉండేవాడు. వాడికి ఏదైనా సాధించాలనే ఆశ చాలా ఎక్కువ, కానీ దాన్ని నిలబెట్టుకునే పట్టుదల మాత్రం సున్నా. ఒకరోజు తన బద్ధకాన్ని వదిలించుకోవాలని ఊరిలోనే ఉన్న పాత జిమ్లో చేరాడు. అక్కడ విక్రమ్ అనే ట్రైనర్ ఉండేవాడు. అతను కేవలం కండలనే కాదు, మనుషుల మనస్తత్వాలను కూడా సరిచేస్తుంటాడు. మొదటి వారం కిరణ్ తెగ ఉత్సాహంగా వెళ్ళాడు. రెండో వారం వచ్చేసరికి వంకలు మొదలయ్యాయి. ఒకరోజు జిమ్లో ఒక మూల కూర్చొని, సార్, నెల రోజులుగా ఇక్కడ బరువులు మోస్తున్నాను, కానీ నాలో ఏ మార్పూ లేదు. ఈ కష్టమంతా వృధా అనిపిస్తోంది. రేపటి నుండి మానేద్దాం అనుకుంటున్నాను అని విక్రమ్తో అన్నాడు. విక్రమ్ అతని దగ్గరికొచ్చి కిరణ్ కళ్లల్లోకి చూస్తూ ఇలా అన్నాడు. కిరణ్, నీకొకటి తెలుసా? ఈ లోకంలో పట్టుదల లేనివాడు ఎంత బలవంతుడైనా ఏమీ పీకలేడు. నీకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా విను. పూర్వం ఒక ఊరిలో ఇద్దరు రైతులుండేవారు. వాళ్ళిద్దరూ ఎడారిలాంటి నేలలో ఒక బావి తవ్వి నీళ్లు తీయాలని నిర్ణయించుకున్నారు. మొదటి రైతు చాలా స్పీడు, వెళ్లడమే 100 అడుగుల లోటు వరకు ఒకే రోజు తవ్వేశాడు. కాని నీళ్లు పడలేదు. ఇక్కడ నీళ్లు పడవు అని వదిలేసి ఇంకో చోట తవ్వడం మొదలుపెట్టాడు. అలా 10 చోట్ల 100 అడుగులు తవ్వాడు, కాని ఎక్కడా నీళ్లు పడలేదు. ఆఖరికి విసిగిపోయి ఈ ఊరిలో నీళ్లే లేవు అని తవ్వడం మానేశాడు. కాని రెండో రైతున్నాడే, రోజుకు కేవలం 5 అడుగులు మాత్రమే తవ్వేవాడు. అందరూ నవ్వారు. ఒక్క రోజులో 100 అడుగులు తవ్వినవాడికే నీళ్లు రాలేదు, నీ 5 అడుగులతో ఏం పీకుతావు అని ఎగతాళి చేశారు. కాని ఎవ్వరి మాట వినలేదు. రోజూ సరిగ్గా అదే 5 అడుగులు అదే గుంతలో పట్టుదలగా తవ్వకుంటూ వెళ్లాడు. నెల రోజులు గడిచాయి. 100 అడుగుల దగ్గర నీళ్లు పడలేదు, 150 అడుగుల దగ్గర పడలేదు. కాని సరిగ్గా 200 అడుగుల దగ్గర ఒక్కసారిగా గంగమ్మ ఉబికి వచ్చింది. ఇక్కడ లాజిక్ ఏంటో తెలుసా కిరణ్? మొదటి రైతు తవ్విన మొత్తం లోతు 1000 అడుగులు, కానీ అది 10 వేరువేరు చోట్ల ఉంది. రెండో రైతు తవ్వింది కేవలం 200 అడుగులే, కానీ అది ఒకే చోట పట్టుదలగా ఉంది. నీ వర్కౌట్ కూడా అంతే. నువ్వు వారం రోజులు చేసి ఆపేసి మళ్లీ నెల తర్వాత మొదలుపెడితే అది 1000 చోట్ల గోతులు తవ్వినట్టే అవుతుంది, తప్ప ఫలితాన్ని ఇవ్వదు. నీకింకో లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వొక రాయిని పగలగొట్టాలనుకుంటున్నావు. సుత్తితో మొదటి దెబ్బ కొట్టావు, ఏమీ కాలేదు. రెండో దెబ్బ కొట్టావు, అప్పుడూ ఏమీ కాలేదు. అలా 10 దెబ్బలు కొట్టావు, కాని 15వ దెబ్బకి ఆ రాయి ముక్కలయింది. ఆ రాయి 15వ దెబ్బకి పగిలిందా? కాదు. అంతకు ముందు నువ్వు కొట్టిన ఆ 14 దెబ్బల వల్ల ఆ రాయి లోపల అణువణువు విడిపోయింది. నువ్వు జిమ్కి రావడమంటే కేవలం బరువులెత్తడం కాదు కిరణ్, నీ లోపల ఉన్న బద్ధకాన్ని రోజూ ఒక్కో దెబ్బ కొట్టి చంపడం. నువ్వొక్కరోజు గ్యాపిచ్చినా ఆ బద్ధకం మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. గుర్తుపెట్టుకో, పట్టుదల లేకపోతే నువ్వు ఈ జీవితంలో ఏదీ సాధించలేవు. ఆ మొదటి రైతులా 10 గోతులు తవ్వి ఓడిపోతావా, లేక రెండో రైతులా ఒకే చోట తవ్వి విజేతగా నిలుస్తావా? చాయిస్ నీదే. విక్రమ్ చెప్పిన లాజిక్ కిరణ్ మెదడుకి తట్టింది. తను చేస్తున్న తప్పేంటో అర్థమైంది. ఆ రోజు నుండి కిరణ్ ఒక్కపూట కూడా జిమ్కి సెలవు పెట్టలేదు. ఏడాది తిరిగేసరికి తను అనుకున్న శరీరాన్ని సాధించడమే కాకుండా పట్టుదలతో తవ్వి నీళ్లు తీసిన రైతులా జీవితంలో కూడా విజేతగా నిలిచాడు. చేసే పని ఏదైనా పట్టుదల ఉంటేనే ఫలితం లభిస్తుంది.